ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. అండ్ ఈ ఆడియో అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు సింపుల్గా స్లో మోషన్లో వాక్ చేస్తూ జస్ట్ నార్మల్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఈ ఆడియో కనుక మీరు మీ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేస్తే మీ వీడియో అనేది అదిరిపోతుంది అనమాట. చాలా బాగా వస్తుంది వీడియో. సో ఏమాత్రం వెయిట్ చేయకుండా ఈ విధంగా మనం వీడియో అనేది ట్రై చేద్దాం. ఫస్ట్గా మనం ఈ వీడియో నేను క్రియేట్ చేసుకోవడానికి క్యాప్కట్ యాప్ని యూజ్ చేస్తున్నాను. సో మీరు క్యాప్కట్ యాప్ని ఫస్ట్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలుసు అనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్గా ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని యూజ్ చేస్తాను. సో దీన్ని నేను కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ వీడియోని నేను సింపుల్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ స్మూత్ స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో చూడండి, ఇక్కడ వీడియో అనేది నాకు ఈ విధంగా ఉంది. ఒక 15 సెకండ్ వరకు స్లో మోషన్ వీడియో అనేది ఈ విధంగా మీరు షూట్ చేసుకోవాలి. సో మీకు మొబైల్ నుంచి సింపుల్గా స్లో మోషన్కి షూట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ వీడియోని మీరు స్లో మోషన్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, మీకు తెలుసు అనుకుంటాను. సో ఈ విధంగా ఒక 15 సెకండ్స్ వరకు డ్యూరేషన్ ఉన్న వీడియోని మీరు షూట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆడియో మీద క్లిక్ చేసుకొని అండ్ సౌండ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో మీరు ప్రీవ్యూ వీడియోలో చూశారు కదా, ప్రీవ్యూ వీడియో, ఆ వీడియోనే ఆడియో ఉంటుంది. సో ఆ వీడియో అండ్ ఆడియో రెండు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియో నుంచి ఆడియోని మాత్రమే తీసుకోండి. మీరు ఇక్కడ ఎక్స్ట్రా సౌండ్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ఏదైతే ఆ వీడియో ఉంటుందో ఆ వీడియో నుంచి సాంగ్ని ఇంపోర్ట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను. సో ఇంతవరకు 3 సెకండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ వీడియోలో ఒక స్ప్లిట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ పొజిషన్ వద్ద తీసుకొచ్చి ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసరి స్టార్టింగ్లో ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి సింపుల్గా ఇక్కడ హలో బ్లర్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి అండ్ అడ్జస్ట్ చేసుకొని దీని ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ స్పీడ్ అనేది ఒక 20 వరకు చేసుకోండి మీరు. అండ్ ఇంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని సో ఈ ఎఫెక్ట్ని ఇక్కడ వరకు తీసుకురావాలి. ఓకే, ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ 1 సెకండ్ అయిపోయిన తర్వాత ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఒక ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సింపుల్గా ఇక్కడ నైట్ క్లబ్లో వచ్చేసి మనకి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ మనకు ఇంతవరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంతవరకు యాడ్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ని ఇలాగే వదిలేసేయండి. అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. ఇక్కడ క్రాస్ షేక్ అని. సో ఎఫెక్ట్ అనేది బాగుంటుంది మనకు, యానిమేషన్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 6 సెకండ్ వరకు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని దీనికి ఇక్కడ సింపుల్గా ఇక్కడ డిఫరెంట్ యానిమేషన్ ఎఫెక్ట్ని ఇచ్చేయచ్చు. ఇక్కడ నేను సింపుల్గా దీనికి ఇక్కడ జూమ్ ఎఫెక్ట్ని ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకి ఏదైతే ట్రెండింగ్ ఉందో ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎఫెక్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఇక్కడ వర్టికల్ ఈ రాక్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ లాస్ట్ పార్ట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ వైబ్రెంట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటే అన్ని ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా టోటల్గా. అండ్ ఇప్పుడు మధ్యలో ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్ తీసుకొచ్చి ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ అన్డైరెక్షనల్ ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురండి. ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ బాడీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ ఎన్వలపింగ్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. దెన్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. సో టోటల్గా మన ఎఫెక్ట్ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది ఇక్కడ. దెన్ ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.